ఆకలితో అలమటిస్తున్న పేదలకు అండగా 2019 నుండి చేగువేరా భూపతి ఫౌండేషన్ దాదాపు 650 మంది నిరుపేదలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివరకు ఒంటరిగా నా వంతు సహాయ సహకారాలు అందచేశానని రానున్న రోజుల్లో మరింతమందికి సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ఖమ్మం కేంద్రంగా కార్యాలయాన్ని ఓపెన్ చేశామని సిబిఎఫ్ చైర్మన్ చందు అగస్టిన్ అన్నారు. మించి 650 మంది వృద్ధులకు, నిరుపేదలకు వారి సహకారాన్ని అందించి ఈరోజు గతంలో లా కాకుండా వారు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారి కార్యాలయం ద్వారా ఈ సేవలు అందించడం అనేది చాలా శుభసూచకం. ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత వ్యవస్థలో వ్యక్తిగత స్వార్థాలకే పరిమితై వారి వ్యక్తిగత అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి మాత్రమే ప్రతి వ్యక్తి ఆలోచించే ఈ రోజుల్లో చైర్మన్గా ఈ సిబిఎఫ్ ఫౌండేషన్గా ఉన్న వీరు చంద్రశేఖర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషకరం. ఇలాంటి ఆఫీస్ ఓపెనింగ్ చేయటం కొరకు నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పేదలకు, నిరుపేదలకు ఆకలి తీర్చిన వాళ్ళు కానీ, నిరుపేద విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం సహకరించిన వ్యక్తిని కానీ ఏ ఒక్కరు కూడా జీవితంలో మర్చిపోరు. ఇంత మంచి మనసుతోటి ముందుకు తీసుకెళ్తున్న ఈ చంద్రశేఖర్ గారికి భవిష్యత్తులో ఎవరైతే ఆర్థిక సహాయం అందించగలరో వారు దేవుడికి డబ్బులు ఇవ్వడం అనేది నేను తప్పు అని అన్ను. దేవుడికి కూడా కానుకలు ఇవ్వచ్చు. దేవుడికి కూడా అనేక రకాల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం వాళ్ళు కానుకలు సమర్పించుకోవచ్చు. కానీ దానిలో భాగంగా దేవుడి కంటే, దేవుడి దగ్గర కానుకలు ఇచ్చేదానికంటే గొప్ప సేవ చేస్తున్న ఈ సంస్థకు కూడా ఆర్థిక శక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా సహకారాన్ని అందించి వీరు ఇంకా ఎక్కువ మందికి 650 మందికి కాకుండా 6500 మందికి సహకారాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి వంచన లేకుండా సహకరించాలని, సహకరిస్తే అది కూడా భగవంతుడికి కానుకేసిన దానికంటే ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు. ఎవరైతే అట్లాంటి సహకారాన్ని అందిస్తారో వాళ్ళ కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది. దాంతోపాటు మన చంద్రశేఖర్ గారి కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు నన్ను ఓపెనింగ్కి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్స్ ఫర్ అండ్ ఆల్. 2019 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నేను సొంతంగా చేపట్టాను. ఇప్పటి వరకు 650 కుటుంబాలకి పై మాట, ఇంకా అది రికార్డు అయింది 650, దగ్గర 20-30 లక్షల వరకు సొంత డబ్బులు నడిపించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నిరుపేదల భారం ఎక్కువ అయిపోతుంది, బాధ్యత పెరిగిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే ఇంకా ఎక్కువ చేయాలని, అంటే నాగల మీద చేయబడి వెనక్కి చూడకుండా ఖచ్చితంగా ఒకసారి ముందుగా దూసుకెళ్ళాలని ఒక ఆలోచన వచ్చింది. నా మిత్రుడు కూడా నీ సొంతంగా పెడుతున్నావు కానీ ఇంకా ఫౌండేషన్ అయితే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది, ఎవరైనా డోనర్స్ ఏమైనా వస్తే ఇంకా, అంటే మీ నిస్వార్థంగా మనిషిని ప్రేమించడం నాకు సిబి యొక్క ముఖ్య ఉద్దేశం. నిస్వార్థంగా ఏం ఆశించకుండా అని చెప్పేసరికి మీ ఫౌండేషన్ పెట్టండి అని చెప్పారు. దానికి సార్ని మీరు అడగగానే సార్ రావడం జరిగింది. చాలా సంతోషం ఇచ్చింది. డీడీ గారు ప్రస్తావ సత్యనారాయణ గారు రావడం చాలా సంతోషంగా అనిపించింది. దీన్ని బట్టి సార్ మాట్లాడేందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఫౌండేషన్ ఇలాంటి పెద్దలు ఇంకా ముందుకు వస్తే ఇంకెక్కువ నడిపిస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ.